జగద్గురు శ్రీకృష్ణ పరిబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. భగవానుడు మరి ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటి అధ్యాయములో జ్ఞాని యొక్క లక్షణాలు మనకు తెలియజేస్తూ జ్ఞానం అంటే ఏమిటో చెప్తున్నారు. అలా చెబుతూ కొంతవరకు మనం క్రిందటి భాగంలో తెలియచేసుకున్నాం. మరికొంత మనకి పరమాత్మ తెలియచేస్తూ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్ధదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. మరి జ్ఞానం అంటే ఏమిటి అంటే నిరంతర ఆత్మ జిజ్ఞాస, తత్వం పదార్థ శోధనము, ఇదంతా కూడా జ్ఞానం అని చెప్పబడుతుంది. ఇందుకు వ్యతిరేకమైనదంతా కూడా అజ్ఞానం అని తెలుసుకోవాలి. కనుక భగవాన్ ఇక్కడ మనకి 20 లక్షణాలతో జ్ఞానం అంటే ఏమిటో తెలియజేశారు. మరి ఇంకేమిటి జ్ఞానం అంటే నిరంతర ఆత్మ జిజ్ఞాస ఎవరిలో ఉంటుందో అది జ్ఞానము. నిరంతరము కూడా ఆత్మ యొక్క శోధనం, ఆత్మని అన్వేషణ చేసుకోవడం, దాని కొరకే నిరంతర ప్రయత్నపరుడై ఉండేటి విధానం ఎవరిలో ఉంటుందో అది జ్ఞానము. తత్వం పదార్థ శోధనము అంటే మరి ఈ పదార్థాల్లో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుని ప్రతి దాంట్లోనూ కూడా మరి కనిపిస్తున్నటువంటి దృశ్యములో కనిపించకుండా అంటే ఉన్నటువంటి సత్యం ఏమై ఉన్నదో తెలుసుకుంటూ ఈ కనిపించుతున్నటువంటి దృశ్యం ఎలా నాశవంతమైపోతుందో కూడా గమనించుకుంటూ ఆ నాశవంతమైపోయిన దాని పట్ల మరి ఏ విధమైనటువంటి భ్రాంతులు పెంచుకోనటువంటి వాడై సత్యమైనటువంటి ఆ లోపల ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాన్ని కాంక్షిస్తూ ఎవడైతే ఉంటాడో దాన్ని దర్శిస్తూ ఉంటాడో అటువంటి విధానాన్ని జ్ఞానము అన్నారు. ఈ విధంగా ఎల్లప్పుడూ కూడా ఆత్మస్థితిని ఆత్మ జిజ్ఞాసని కలిగి ఉండడమే జ్ఞానము అని చెప్తారు. మరి ఇది ఎంత జ్ఞానము అని చెప్పబడితే ఇది కానిది అంతా కూడా మరి ఏమని చెప్పాలంటే అజ్ఞానమే. కనుక ఇది ఏ జ్ఞానము అంటే కానిది అజ్ఞానమని ఎప్పుడూ కూడా గుర్తించుకోవాలి. ఇది సత్యము అని చెప్పారంటే ఇది కానిదంతా కూడా అసత్యమే. ఇది మంచి అని చెప్పారు అంటే ఈ విధంగా ఉండేదంతా కూడా చెడే అని అర్థం చేసుకోవాలి. అలాగా ఈ విధంగా ఉండలేకపోవడం అనేది ఈ విధమైనటువంటి స్థితి లేకపోవడమే అజ్ఞాని యొక్క స్థితిగా గుర్తించాలి. మళ్ళీ దానికి మనం విశ్లేషణ చెప్పుకోవాల్సిన అవసరము లేదు. ఇక్కడ ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకమైనదంతా కూడా అజ్ఞానమే. కనుక మనము దేన్ని స్వీకరించాలో దాన్నే తెలియజేశారు. ఏ విధంగా మనము అలవర్చుకోవాలో ఆ యొక్క సత్యాన్ని ఇక్కడ వెల్లడి చేశారు. కనుక మానవ జీవితానికి మరి ఏమి మనం ఉత్తమ మార్గంగా ఎంచుకోగలిగి ఉంటామో ఏవి మనకు ఆపాదించుకుని అంటే వాటిని మనం అలవర్చుకోగలిగితే మన జీవితము మరి సార్థకమవుతుందో అది శ్రేయోదాయకంగా ముందుకెళ్ళిపోతుందో అటువంటి తత్వాన్నంతటినీ కూడా మనకు తెలియజేశారు. దాన్ని జ్ఞానము అన్నారు. కనుక మనం అలవర్చుకోవాల్సింది ఇది అని మనం గుర్తించుకోవాలి. అయితే ఇప్పటి వరకు కూడా మనకి జ్ఞానం అంటే ఏమిటో చెప్పారు. ఇప్పుడు జ్ఞేయం యొక్క తత్వాన్ని గురించి చెప్తానని పరమాత్మ తెలియచేస్తున్నారు. జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి అంటే ఒక మార్గం ఉందండి. ఆ మార్గం వెంట వెళ్ళిపోతే మనము ఒక చోటికి చేరుకుంటాం అని మనం తెలుసుకున్నాం. ఈ మార్గం వెంట నడవడమే జ్ఞానమైతే ఆ చోటికి చేరుకున్నప్పుడు దాన్ని అనుభవిస్తాం చూడండి, ఆ చోట్లో అది జ్ఞేయము. అంటే దీనన్నింటి ద్వారా జ్ఞానము ద్వారా మనం ఏదైతే పొందుతామో ఆ పొందేటువంటి తత్వాన్ని జ్ఞేయము అన్నారు. ఈ విధంగా ఉండడము ద్వారా ఈ విధముగా ఆచరించడం ద్వారా ఈ విధమైన తత్వాన్ని మన ఆచరణలో తెచ్చుకోవడం ద్వారా మనము పొందే ఫలం ఏదైతే ఉందో ఆ అనుభవించే అనుభూతి ఏదైతే ఉందో దాన్ని జ్ఞేయము అన్నారు. కావున ఇప్పుడు ఆ ధ్యేయము గురించి మనకి పరమాత్మ వివరణ చేస్తున్నారు, వెల్లడి చేయబోతున్నారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా జ్ఞేయము అంటే ఆ పొందబడేది ఎంత గొప్పదో తెలిసినప్పుడే మనం పొందటానికి చేసే ప్రయత్నం కూడా అంత గట్టిగా చేయగలుగుతాం.
ఆ పొందబడేది ఎంతో విలువైనది, గొప్పది, సత్యమైనది, శ్రేష్టమైనది అని మనకు అర్థమైతే మనము చేసే ప్రయత్నం కూడా అంత గట్టిగా చేయగలుగుతాం. అందుకే జ్ఞానము తెలియచేయడంతో సరిపెట్టుకోకుండా భగవానుడు జ్ఞేయము యొక్క తత్వాన్ని కూడా మనకి ఇప్పుడు తెలియచేస్తున్నారు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే. దేనిని తెలిసి మోక్షమును పొందుదురో అట్టి తెలియదగిన జ్ఞేయ వస్తువును చెప్పుచున్నాను. అది పరబ్రహ్మము, దానికి ఆది లేదు. సత్తు అని కానీ అసత్తని కానీ దాన్ని చెప్ప వీలు లేదు. దేనిని తెలుసుకుంటం ద్వారా మోక్షమును పొందుతాము. అసలు మోక్షం అంటే ఎటువంటి స్థితో అట్టి తెలియదగినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్నే జ్ఞేయ వస్తువు అంటారు. ఆ జ్ఞేయ తత్వాన్ని గురించి ఇప్పుడు నీకు నేను చెబుతున్నాను. అది ఏ పరబ్రహ్మము, ఆ జ్ఞేయమే పరబ్రహ్మము, అదే ముక్తి స్థానము. మరి దానికి ఆది లేదు, మొదలు లేదు, అంతము లేదు, చివర లేదు. అది సత్తుకి అసత్తుకు కూడా అందరిది చెప్పాలంటే. ఈ రెండింటికంటే కూడా అది పరమైనదే. ఈ సత్యాసత్యముల కంటే కూడా అది పరమైనదే. ఎందుకంటే ఈ సత్యాసత్యములు కూడా దాని నుంచి ఉద్భవించినవే కనుక ఈ రెండింటికి కూడా అందదు అని చెప్పడానికి కారణం అది. ఇట్టిది అని చెప్పడానికి వీలు లేనిది కనుక దాని వర్ణన కంటే కూడా, దాని గురించి చెప్పేటువంటి సత్య బోధన కంటే కూడా అది పరమయ్యే ఉంటుంది. కనుక సత్య అసత్యములకు కూడా అందనటువంటిది, అది లేనిది, అది పరబ్రహ్మము. కనుక దేన్ని తెలుసుకోవడం ద్వారా మరి ఇంక మళ్ళీ తిరుగులేదో అది మోక్షస్థితియో అటువంటి జ్ఞేయమును నీకు ఇప్పుడు చెప్పబోతున్నానని తాను చెప్పబోయే జ్ఞేయము ఎంత గొప్పదో భగవాన్ ఇక్కడ తెలియచేస్తూ ఇప్పుడు మనకి జ్ఞేయం అంటే ఏమిటో చెప్తారు. ఆ జ్ఞేయం యొక్క స్వరూపం ఎలా ఉంటుందో మనకి దాని వర్ణన ఇక్కడ చేయబోతున్నారు. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ జ్ఞేయము యొక్క అంటే ఆ పరబ్రహ్మము యొక్క పాణిపాదం తత్తు ఎక్కడున్నాయి అంటే ఆ కాళ్ళు అంతటా ఉన్నాయి. ఆయన ఆ పరబ్రహ్మము యొక్క కాళ్ళు అంతటా నిండిపోయి ఉన్నాయి. చేతులంతటా కలవు, చూపులు అంతటా కలవు, తలలు, ముఖములు, చెవులు సర్వే సర్వత్రా నిండి ఉన్నవి. అది సర్వవ్యాపకము. ఆ పరబ్రహ్మము యొక్క సర్వవ్యాపకత్వాన్ని వర్ణించడం కొరకు చేసే ప్రయత్నం ఇది. కానీ ఇది అని కూడా చెప్పలేనిది కనుక అది సర్వత్రా దాని కాళ్ళు, ముఖములు, చేతులు, ఉదరములు, చూపులు కలిగినటువంటిదై సర్వే సర్వత్రా నిండిపోయి ఉన్నది. ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది లేదు అని చెప్పడానికి వీలు లేదు. దానికి ఆది అంతము లేదు. అది సర్వవ్యాపకమై ఉంది, అంతటా నిండిపోయింది. కనుక అంతటా నిండిపోయినటువంటి అంతటా కూడా ఆ పరబ్రహ్మం యొక్క ముఖములే, కన్నులే, చేతులే, కాళ్ళే. కనుక అంతటా కూడా అది ఎక్కడ చూసినా ఎప్పుడైనా సరే పరబ్రహ్మం యొక్క అనుభూతిని మనం పొందొచ్చేది గుర్తు చేసుకోగలిగితే. లేని చోటు లేదు కనుక దర్శింపలేనటువంటి స్థితి కూడా మనకి లేదు. ఎక్కడైనా దర్శించవచ్చు పరమాత్మని, లోపల దర్శించవచ్చు, బయట దర్శించవచ్చు, అంతటా దర్శించవచ్చు అని చెప్పి అది లేనిదే కానిదే లేదని మనము అర్థం చేసుకోవాలి. మరి ఇంకేమని చెబుతున్నారా పరబ్రహ్మం అంటే సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచా. ఆ పరబ్రహ్మతత్వము ఇంద్రియములతో గుణములతో కలిసినట్లు ఉండియు కలియదు. దేనిని అంటకున్నను అన్నిటికీ తానే ఉనికిని కల్పించినది. గుణరహితమయ్యి కూడా గుణములను అనుభవించేది అది. ఈ విధముగా పరస్పర విరుద్ధ భావములతో కూడి ఇక్కడ చెప్పడము జరిగింది. ఆ పరబ్రహ్మము ఎటువంటిదంటే ఈ ఇంద్రియాలతోటి గుణములతోటి కలిసినట్లుగా అనిపిస్తుంది, కలిసిపోయినట్లుగా, కానీ కలియదండి. నిజంగా వీటన్నిటితో వర్తిస్తున్నట్టుగా అనిపిస్తుంది.
కానీ ఎప్పటికీ కలవదు. అది అదే, ఇది ఇదే. అలే దేనిని అంటకున్నను అన్నింటికీ కూడా తానే ఉనికి కల్పిస్తూ ఉంటుంది. ఏ గుణము లేనిదైనప్పటికీ కూడా గుణములన్నింటినీ కూడా అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. దానికి గుణమే లేదు, కానీ గుణరహితమైనప్పటికి కూడా గుణములను అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇది మరి మనము అర్థం చేసుకోవాలి. ఎలా ఇది ఇలా జరుగుతుంది, ఏమీ లేకపోయినప్పటికీ ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే ఆ పరబ్రహ్మ తత్వం అనేది ఎలా ఉంది. ఇంతకుముందు చెప్పినటువంటి మరి ఆ శ్లోకములో సర్వవ్యాపకమై ఉన్నది, అది లేని చోటు లేదు, సర్వత్రా కూడా అదే నిండి ఉన్నది అని చెప్పారు. మరి దానిలోనే ఈ యొక్క కనిపించే భూతాకాశమంతా, యావత్తు బ్రహ్మాండమంతా కూడా ఆ పరబ్రహ్మం అనేటువంటి ఒక తెర మీదకు వచ్చి ఆడుతుందని చెప్పాలి. అంటే ఒక నాటకం మాదిరిగా ఇవన్నీ కూడా ఆడింపబడుతూ ఇవన్నీ కూడా దాని మీద ప్రదర్శనకు వస్తున్నాయే తప్ప యథార్థము కానే కాదు. కనుక ఏవేవి ప్రదర్శనకు వస్తుంటే ఆ ప్రదర్శన చేస్తున్న వారితో కలిసినట్లుగా అనిపిస్తుందే కానీ ఎప్పటికీ కూడా అది దానితో కలవదు. తెర మీద ఆడే బొమ్మతో ఆ తెర కలిసిపోయిందా అన్నట్లుగా ఉంటుంది మనకి. తెర కనిపించకుండా తెర మీద ఆడే బొమ్మలే మనకి కనిపిస్తాయి. ఆ తెర మీద ఆడే బొమ్మల్లో కూడా అది వచ్చినట్లుగా అనిపిస్తుంది, కానీ అది దేన్ని కూడా అంటనే అంటదు. అదే విధముగా ఈ ఇంద్రియములు గుణములతో కలిసినట్లుగా అనిపించినా అది కలియదు. దీన్నేది అంటకున్నప్పటికీ కూడా ఈ అన్నింటికీ ఉనికి అదే. అంటే ఈ జగత్ అనే బ్రహ్మాండం అనే ఈ నాటకానంతటికీ కూడా దేన్ని అంటదు, కానీ అన్నిటికీ ఆధారం మాత్రం అదే. అది లేకపోతే ఇది అసలు ఈ నాటకమే లేదు. అంటే దానిపైన ఇవన్నీ ఆడుతున్నాయి. అదే ఆధారము, అన్నింటికీ ఆధారము. ఆ ఆధారం మీద ఆధారపడి ఆధేయంగా ఇవన్నీ కూడా దాని మీద నర్తిస్తుంది. ఈ బ్రహ్మాండం అంతా కూడా దాని మీదకే వచ్చి ప్రదర్శన చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ తెర దీన్ని అంటనే అంటదు, కానీ ఆధారం మాత్రం అదే ఉన్నది. కనుక దానికి ఏ గుణము లేదు, అసలు ఏ గుణము కూడా దానికి ఆపాదించేది కాదు. కానీ ఆ ఆడే బొమ్మల యొక్క గుణాలన్నీ కూడా అది అనుభవిస్తుందా అన్నట్లుగా అనిపిస్తాయంతే, యథార్థము కాదు. కనుక ఈ విధముగా మనము దాన్ని అర్థం చేసుకుని పరబ్రహ్మం అనేది ఎప్పుడూ దేన్ని అంటదు. ఈ కనిపించే విధానమంతా కూడా దాని మీదకు వచ్చిపోయేటువంటి చిత్రాల మాదిరిగా జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడూ పరమస్వచ్ఛమే అనేది మనం గుర్తించాలి. ఇంకెలా ఉంటుంది అంటే బహిరంతస్య భూతానం అచరం చరమేవ చ సూక్ష్మత్వాతద విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తతు. ఆ బ్రహ్మము సమస్త భూతముల వెలుపల ఉన్నది, లోపల ఉన్నది, జంగమమై స్థావరమై కూడా ఉన్నది. సూక్ష్మమౌకట బట్టి తెలియ అసాధ్యమై ఉన్నది. అది దూరమై ఉన్నది, దగ్గరగా కూడా ఉన్నది. దీన్ని వర్ణించడానికి ఎవరికి తరమండి? పరబ్రహ్మము ఇట్టిదని చెప్పడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. కనుక ఎవరి యొక్క విధానములో ఎవరి భావాన్ని అనుసరించి వారు దీన్ని వర్ణిస్తూ, మరి భగవానుడు తెలియచేసింది ఏమిటి అంటే ఈ బ్రహ్మము సమస్త భూతములు కూడా భూతములకు వెలుపలుగా ఉంది, అంతరములో కూడా ఉంది, లోపల కూడా ఉన్నది. అంటే ఎలా ఉన్నదండి చూడండి. మనం చూస్తూ ఉంటాం, బుడగలు ఉంటాయి, అనేక ఆకృతులు కలిగినటువంటి బుడగలు ఉంటాయి. వాటిల్లోకి మనం గాలిని నింపినట్లయితే అవన్నీ కూడా రకరకాల ఆకృతులు పొందుతూ ఉంటాయి. అవన్నీ కూడా రంగురంగులైనటువంటి ఆకారాలు పొందుతూ అవి ఎగురుతూ ఉంటాయి ఎప్పుడు గాలి నింపబడినప్పుడు. అయితే ఆ నింపినటువంటి బుడగలన్నీ కూడా ఎగురుతూ దేనిలో ఎగురుతాయి అంటే గాలిలోనే ఎగురుతాయి. అంటే ఆ బుడగ లోపల గాలి ఉంది, బుడగ వెలుపల గాలి ఉంది. మరి ఈ బుడగలన్నీ ఎందులో ఎగురుతున్నాయండి? గాలిలోనే ఎగురుతున్నాయి. ఆకృతులన్నీ కూడా ఎందులో ఎగురుతున్నాయి? గాలిలోనే ఎగురుతున్నాయి. అంటే లోపల బయట కూడా ఒకే శక్తి పనిచేస్తుంది. బయట ఎగరడానికి ఆధారం అదే, లోపల ఎగిరించడానికి శక్తి అదే ఉన్నది. అలాగే ఈ బ్రహ్మాండములు, ఈ జగత్తులో కనిపించే సమస్తమైనటువంటి ఆకృతులు కూడా ఆ పరబ్రహ్మము ఆధారంగానే ఇక్కడ స్థిరపడ్డాయి, ఇక్కడ నిలుచున్నాయి. ఇవన్నీ కూడా వ్యవహారం చేస్తున్నాయి.
పరబ్రహ్మం మీదకి ఇవన్నీ కూడా ఆడుతున్నాయి, ఆ తెర మీదే ఆడుతున్నాం. కానీ లోపల మళ్ళీ ఆడించే శక్తి ఎవరండి అంటే మళ్ళీ ఆ పరబ్రహ్మమే, అంటే ఆ గాలే. ఆ విధముగా ఈ భూతకోట్ల యావత్తులో కూడా భగవానుడు పరమాత్మ లోపల బయట కూడా ఒకే శక్తి నడుస్తుంది. మన అంతరములోను వెలుపల భౌతికంలోను కూడా బయట కూడా ఒకే శక్తి మనకి నడుస్తుంది. మధ్యలో అడ్డుగా ఉన్నది ఏమిటి అండి అంటే ఆ బుడగ ఆకృతితో పోలినటువంటి ఆ ఆకృతి, అది కనుక లయమైపోతే, అది రహితమైపోతే అప్పుడు లోపల ఉండేటువంటి ఆ గాలి బయట ఉన్న గాలి ఎలా అయితే ఒకటైపోతున్నాయో అదే విధముగా ఎవరికైతే మధ్యలో వచ్చినటువంటి ఆకృతి అంటే ఈ అడ్డు పొర దేహం అనేటువంటి భావన తొలగిపోతే ఈ రెండు ఏకమైపోతే లోపల ఉన్నది అదే, బయట ఉన్నది అదే. ఈ రెండింటికి మధ్యలో ఏమిటి అంటే మాయామయమైనటువంటి ఆకృతులే. దీని భావనే నేను పలానా పలానా అనేటువంటి భావనతో ఉంటాం కనుక ఆ యొక్క దేహ భావనే అక్కడ అడ్డు, అదే అహం. ఎప్పుడైతే ఆ అహము కరిగిపోతుందో, లయమైపోతుందో, విడిచిపోతుందో, తరిగిపోతుందో అప్పుడు ఆ రెండు కూడా ఒకటైపోతూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటాయి. ఆ విధంగా మనము దాన్ని రహితం చేసుకుంటూ ఉండాలి. ఆ భావాన్ని తొలగించుకుంటూ, కరిగించుకుంటూ, దాన్ని త్యాగం చేస్తూ క్రమంగా మన లోపల ఉన్న అంతర్శక్తిని, బయట ఉండేటువంటి ఆమూలాగ్రముగా నిండిపోయిన పరమాత్మ శక్తిని ఏకం చేస్తూ ఉండాలి. కనుక సమస్త భూతములకి అది వెలిగా ఉన్నది, లోపల ఉన్నది, జంగమమై ఉన్నది, స్థావరమై ఉన్నది. అంటే కదలేది కదలది కూడా అదయ్యే ఉన్నది. చలిస్తున్నట్టుగా ఉంటుంది, చలనము లేనట్టుగా ఉంటుంది. అంటే ఏమిటి? అది ఎప్పుడూ అది ఒక్కటే. దాని మీద కనిపిస్తున్న దృశ్యం మాత్రము దాన్ని ఆధారంగా చేసుకుని అది చలనమవుతూ ఉంటుంది కనుక దాంతోపాటు చలనమవుతుందా అనొచ్చు. కానీ అది ఎప్పుడూ కూడా స్థిరంగా నిశ్చలంగా సర్వము వ్యాపకమైనది కనుక దానికి కదిలే అవసరమే లేదు. అది కదలడానికి కూడా ఇంకో చోటు లేదు. ఇప్పుడు ఇక్కడుండి అక్కడ లేదండి అంటే ఇక్కడి నుంచి అక్కడికి అది కదలాలి. కానీ ఇక్కడ అక్కడ ఎక్కడ అనే తారతమ్యం లేకుండా ఈ బ్రహ్మాండం అంతటికి మించిపోయినటువంటి తత్వంతో అంతా నిండిపోయిన దానికి కదిలే అవసరమేముంది? అది స్థితము. కానీ ఆ స్థితమైన దాంట్లో, స్థిరంగా ఉన్న దాంట్లోనే మళ్ళీ దాంట్లో లీలాపూర్వకముగా ఉండేటువంటి భూత ప్రపంచం అంతా కూడా బయటకు వచ్చి దాని మీద ఆ బొమ్మల్లా ఆడుతూ ఇవన్నీ దాని మీదే కదులుతూ ఉండి కదులుతున్నదా అన్నట్టుగా భ్రమింపజేస్తూ కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. కావున అది కదలది కూడా అదే అయ్యున్నది. సూక్ష్మం ఒకటి బట్టి తెలియటానికి అసాధ్యమయ్యున్నది. ఎందుకంటే సూక్ష్మములోకెల్లా సూక్ష్మము. ఆ సూక్ష్మంలోకి మునిగితే తప్ప దాన్ని తెలుసుకోవడం ఎవ్వరికీ కూడా సాధ్యము కానీ కాదు. ఎంతెంత సూక్ష్మంలోకి మునగగలుగుతావో అంతంత దగ్గరవుతూ ఉంటుంది. మనం అనుకుంటాం ఈ మనసుని ఎంత విస్తారం చేసి, ఎంత విశాలం చేసేసి, ఎన్ని ఆలోచనలు పెంచేస్తే అంత గొప్ప తెలివైన వాళ్ళం అయిపోతాం అనుకుంటాం. కానీ వాస్తవానికి ఆలోచించండి, ఈ మనసుని ఎంత విస్తారం చేసి, ఎన్ని ఆలోచనలు పెట్టి ఎంత గొప్పదిగా చేసినా, ఎంత విశాలం చేసేసినా ఎక్కడండి దీని ఆలోచనలన్నీ వాస్తవమునందా అంటే సత్యమునందా, అసత్యమునందా అంటే అసత్యమునందే మనం తెలివితేటలు పెంచుకుంటున్నాం. అసత్యమునందే మనం ఇంకా మనసుని విస్తారం చేసేసి ఇంకా గొప్పవాడిని అయిపోయిన అహంకారాన్ని తెచ్చుకుంటున్నాం. కానీ మనస్సుని మరి దేంట్లో అంటే ఈ అసత్యపు ప్రపంచములో అవాస్తవమైనటువంటి దృశ్యమునందు దాన్ని అవధులు లేకుండా విస్తరింపజేసి ఎంత విశాలం చేసినా అది తెలియని ఇంకెంత ఉండిపోతూనే ఉంది. కానీ ఎంత విశాలంగా ఎక్కువగా దాన్ని పంపిస్తే అంత తెలివైన వాళ్ళం అనేటువంటి భ్రమలో ఉన్నాం మనం. కానీ ఎప్పటికీ మనకు అలా తెలియదండి. దాన్ని ఎంతగా మనం ఇక్కడ ఎక్కువ సంకల్పాలతో నింపేసి దాన్ని విశాలం చేస్తూ ఉంటామో అంత సూక్ష్మమైన పరమాత్మకు దూరం అయిపోతూ ఉంటాం. ఎందుకంటే ఈ భ్రమలో పడిపోతాం, ఈ మోహంలో పడిపోతాం, ఈ అసత్యపు జగత్తులోకి మనసు రమించడానికి వెళ్ళిపోతుంది. అలాంటి మనసుకి ఎప్పుడు కూడా లోతులో ఏముందో తెలియదు. ఇంకా అలా ఎగురుతూ ఉంటుంది తప్ప అంతరములో ఏముందో తెలియదు. అంటే ఈ రోజున నేనంటే ఎవరో నాకు తెలియదు, కానీ అన్నీ తెలుసుకోవడానికి మాత్రం అందరం సిద్ధమైపోతున్నాం.
అందరం కూడా ఇంకేదో తెలుసుకోవాలి, ఏదో తెలుసుకోవాలని పైకి రెక్కలు లేకుండానే ఎగిరిపోవాలని ప్రయత్నిస్తున్నాం. కానీ అంతరములో మునగటానికి మాత్రము ఇష్టపడట్లేదు. అసలు నేనంటే నాకెవరో తెలియకుండానే ఉండిపోతున్నాం. ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నము చేయడము లేదు. మరి ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే మరి ఏం చేయాలి? ఆ మనసు సూక్ష్మములోకి మునగవలసిందే. ఇంకా ఇంకా లోపలికి అది ఎంత లోపలికి తనలోకి తాను వస్తుందో, ఆ కేంద్ర బిందువులోకి వెళ్ళిపోతుందో, ఆ వృత్తం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి ఒక కేంద్ర బిందువు ఉంటుందండి. ఆ బిందువు ఆధారంగానే, ఆ పరిధి ఆధారంగా అది ఒక వృత్తములా అయింది. మనం ఆ వృత్తము చుట్టూ తిరిగి దాన్ని పరికించి ఇది ఎంత పొడవు ఉంది, ఎంత వ్యాసం కలిగి ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి మనం ఎంతగా పరికించినా దాని మూలం ఏమిటో తెలియదు. అంటే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం. ఈ విశాలత్వాన్ని ఎక్కువ విశాలం అనుకుంటూ ఉంటాం. కానీ ఎవడైతే మరి ఆ తెలివిగా ఆ వృత్తము నుంచి, ఆ చుట్టూ ఉండేటువంటి ఆ పరిధి నుంచి లోపలికి జరిగి ఇంకా లోపలికి వచ్చి దాని మూలములోకి, అంటే ఆ యొక్క కేంద్ర బిందువులోకి వెళ్ళిపోగలిగితే అక్కడి నుంచి చూస్తే ఎటు చూసిన వృత్తం అంతా కనిపిస్తుంది. అంటే ఆ వృత్తం మొత్తము ఎంత అనేది కేంద్ర బిందువులో ఉన్నవాడికి అర్థమవుతుంది. అంతే తప్ప ఆ పరిధి చుట్టూ తిరిగేవాడికి ఒక పక్కన చూస్తాడు, ఇంకో పక్కన కనిపించదు. ఇంకో పక్కకి వెళ్తే ఇంకొక పక్క తెలియదు. ఇలా అయిపోయి మేమే గొప్ప తెలివైన వాళ్ళం అనుకుంటాం తప్ప అసలేమిటో అర్థం కాదండి మనకి. మరి ఎక్కడికి వెళ్ళాలండి అంటే అలా ఎంత తిరిగినా ఏమి రాదు. కనుక ఎవరైనా సరే మళ్ళీ విచక్షణతో ఆలోచించుకుని అది అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైనది అనేది గమనించుకుని ఆ వృత్తం అనే దానికి మధ్యలో ఉండే కేంద్ర బిందువు ఏదైతే ఉందో ఆ చోటికి కనుక చేరుకోగలిగితే అక్కడి నుంచి చూడండి, అప్పుడు ఆ వృత్తం అంతా అర్థమైపోతుంది. ఎంత దూరం ఉంది, ఎంత విశాలం ఉంది, ఎంత. అలాగే ఆత్మస్థానములోకి ఎవడైతే రాగలుగుతాడో, తన యొక్క మూల స్థానాన్ని ఎవడైతే ఆశ్రయించగలుగుతాడో, పట్టుకోగలుగుతాడో, ఆ స్థానాన్ని, తన స్వస్థానాన్ని చేరుకోగలుగుతాడో వాడికి అర్థమవుతుందండి ఈ బ్రహ్మాండం యొక్క స్థితి ఎంత గొప్పదో. అంటే బ్రహ్మాండం అంతా ఏమై ఉన్నది అనేటువంటి సత్యము ఆ కేంద్రంలో ఉన్నవాడికి అర్థమవుద్ది. వాడికి తెలియంది లేదప్పుడు. ఎందుకంటే ఆ కేంద్రంలో నిలబడిన వాడికి అంతా ఎలా కనిపిస్తుందో అలాగే ఆ కేంద్రంలో ఉన్నవాడికి మరి ఈ జగత్తు కాదు, ఆ జగత్తు కాదు, ఈ సృష్టి కాదు, ఆ సృష్టి కాదు, ఈ యొక్క యుగము కాదు, ఆ యుగము కాదు, ఈ యొక్క సృష్టి ప్రళయాలే కాదు, అన్నీ కూడా సవిస్తరంగా అర్థమైపోయి మరి ఎప్పుడొచ్చింది ఆ జ్ఞానం అంటే ఆ మూల బిందువులోకి వెళ్ళినప్పుడే, ఆ సూక్ష్మ స్థానంలోకి వెళ్ళినప్పుడే. అలా వెళ్ళాలంటే వాడు ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అంతర్ముఖుడై తన యొక్క స్వస్థానంలోకి తాను పోవడమే, ఆ బిందువు స్థానానికి పోవడమే అని గుర్తించాలి. ఇది తెలియని వాళ్ళు మనం ఏం చేస్తున్నామంటే అలా ఎగురుతూనే ఉన్నాం. కనుక సూక్ష్మ మగుట బట్టి తెలియడం అనేది అసాధ్యమై ఉన్నదన్నారు. అసాధ్యమే అన్నారు తప్ప అసలు సాధ్యం కాదని అర్థం కాదు ఇక్కడ. దాన్ని తప్పకుండా సాధ్యం చేసుకోవచ్చు తగినటువంటి ప్రయత్నము చేసినట్లయితే. ఆ విధంగా మనము పరబ్రహ్మము యొక్క జ్ఞేయము, ఆ జ్ఞానము యొక్క అవధి ఏదైతే ఉందో ఆ జ్ఞేయతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక అది దూరమై ఉన్నది, దగ్గరై ఉన్నది. నీ యొక్క స్వస్థానాన్ని నువ్వు తెలుసుకోలేకపోతే భగవంతుడు అనేవాడు చాలా దూరంగా ఉంటాడు. దాన్ని నా యొక్క అంతరంలోనే ఉన్నాడనే జ్ఞానాన్ని మనం పొందకపోతే, ఈ దేహాలయంలోనే దేవుడున్నాడనే సత్యాన్ని అనుభూతికి తెచ్చుకోలేకపోతే పరమాత్మ ఎంతో దూరస్థంగా ఉంటాడు, దూరుడుగా ఉంటాడు. కానీ జ్ఞానము కలిగితే, అదే నీ యొక్క యథార్థ స్థితిని అర్థం చేసుకోగలిగితే భగవంతుడు ఎక్కడున్నాడు అంటే తన స్వస్థానమే పరమాత్మ స్థానమైనది కనుక అతి సమీపములో ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. కనుక ఈ దగ్గర దూరం అనేవి దేని మీద ఆధారపడ్డాయి అంటే దేవుడు రావడము పోవడము కాదు. ఇక్కడ నీ జ్ఞాన అజ్ఞానం మీద ఆధారపడి ఉంది. జ్ఞానము కలిగితే పరమాత్మ అతి సమీపము, దగ్గర అంటే ఎంత దగ్గర అంటే చెప్పటానికి వీలు లేనంత స్వయం స్థానమైపోయినటువంటి స్థితి. అదే నీకు జ్ఞానము లేకపోతే, అజ్ఞానంతో ఉంటే, దాని గురించిన అవగాహన లేకపోతే, జ్ఞేయము యొక్క తత్వాన్ని గుర్తించలేకపోతే, భౌతికమే సత్యం అనుకుంటే పరమాత్మ ఎక్కడున్నాడండి అంటే అతి దూరంగా ఉంటాడు. కనుక ఈ జ్ఞాన అజ్ఞాన నిరూపణ చేయడం కోసమే ఈ రెండు విలక్షణమైనటువంటి భావాలను ఇక్కడ మనకి తెలియజేస్తూ
అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఇక ఆ జ్ఞేయ బ్రహ్మము యొక్క తత్వం ఎటువంటిది అంటే అఖండమయ్యి కూడా ఉపాధి భేదములచే భూముల యందు ఖండ ఖండములుగా తోచుచున్నది. సృష్టి స్థితి సంహారములకు అదే కారణము. అది ఎటువంటిదండి జ్ఞేయతత్వం అంటే? అఖండము అంటే ఖండ ఖండములుగా విభజించడానికి వీలు లేనిది, ఏకమైనది, ఒక్కటగా ఉన్నది. అది అనేకము కాదు, ఏకము. కానీ అనేకం కాకుండా ఏకమై ఉండి కూడా అఖండమయ్యి కూడా దాని మీదకే వచ్చి వర్తించేటువంటి ఉపాధి భేదముల చేత అది ఖండనమైనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఉపాధిలో ఉన్నది వేరు, ఆ దేహములో ఉన్నది వేరు, ఈ దేహములో ఉన్నది వేరు, ఆ దేహములో ఉన్నది వేరా అన్నట్టుగా మనల్ని అనిపిస్తూ ఉంటుంది. కానీ యథార్థముగా ఈ కనిపించేటువంటి ఉపాధి సహితమైన ఈ జగత్తు యావత్తూ కూడా మాయాజనితమే, భ్రాంతిజనితమే. ఒక చిత్రము వలె ఆ యొక్క అఖండమైనటువంటి బ్రహ్మమైనటువంటి ఆ యొక్క ఏకమైనటువంటి ఒక తెల్లని తెరలా ఉండేటువంటి ఆ పరబ్రహ్మం మీదకు వచ్చి నర్తించేవి ఇవన్నీ కూడా దాని మీదకి వచ్చి ఆడతాయి. దాన్ని ఆధారంగా తీసుకునే ఆడతాయి. దానితో పాటే అవన్నీ కూడా దాని ఆధారంగా తీసుకుని ఇక్కడ వర్తనం చేసి దాని మీదే లయమైపోతూ ఉంటాయి. దానికి తమ యొక్క గుణ ప్రభావాన్ని ఏమి అంటించేటువంటి విధానం కూడా లేదు. కావున ఆ తెర మీద కనిపించేటువంటి బొమ్మలన్నీ కూడా ఉన్నప్పుడు ఆ తెర కూడా ముక్కలు ముక్కలుగా విభజింపబడిందండి అంటే సూక్ష్మ దృష్టితో చూస్తే అర్థమవుతుంది విభజింపబడలేదు. ఆ బొమ్మలన్నీ దాని మీదకి వచ్చి అలా కదులుతున్నట్టుగా ఉన్నాయి, ఆడుతున్నాయే, కానీ తెర ఒక్కటే అని మనకి ఎలా తెలుస్తుందో అలాగే జ్ఞాన దృష్టితో చూస్తే పరమాత్మతత్వము, పరబ్రహ్మం అనేది ఎలా అఖండము మనకు అర్థమవుతుంది. దాని మీదకి ఎన్ని రూపాలు వచ్చి కనిపించినా, ఎన్ని విధానాల్లో మనము ఉంది అని అభిప్రాయపడినా అంటే మన యొక్క అభిప్రాయమే అది, మన యొక్క భ్రాంతే తప్ప సత్యము కానే కాదు. కనుక ఆ విధముగా ఎంత భ్రమపడినప్పటికీ కూడా అది ఖండనమయ్యేది కాదు, ఏకమే. ఆ అఖండమైనటువంటి ఏకమైనటువంటి ఆ పరబ్రహ్మయందే దాని ఎందే పుట్టి ఈ బొమ్మలన్నీ ఆడుతూ ఈ చరిత్రంతా దాని మీదే నటింపచేస్తూ నడుస్తూ ఉన్నాయి. కనుక ఇవి ఎన్ని అందు మీద వర్తించినప్పటికీ కూడా అది మాత్రము ఖండనం అవ్వదు. ఎప్పుడైతే దీని యొక్క స్వభావం పోతుందో, ఉపాధి యొక్క తత్వము అనేది రహితమైపోతుందో, నేను పలానా దేహం అనే భావన అనేది ఎప్పుడైతే మన నుంచి తొలగిపోతుందో, జీవత్వ స్థితి ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు అది దాని ఎందే లయమైపోతుంది. లయం అంటే అది అంటే రహితమైపోతుంది, మాయమైపోతుంది. ఇది కనిపించకుండా పోయినా అది మాత్రం తెర అక్కడే ఉంటుంది. ఎప్పుడు తన ఆకృతి ఉన్నప్పుడు కూడా, తన రూపం ఉన్నప్పుడు కూడా తన లోపల ఉన్నది అది అనేది ఎవరైతే అనుభవిస్తారు, తెలుసుకోవడం కాదండి, అనుభవించాలి. అంటే తాను దేహమాత్రుడుగా కాకుండా చైతన్యమాత్రుడుగా ఎప్పుడైతే మారిపోతాడో, ఎప్పుడు మారిపోతాడు అంటే ఈ యొక్క దేహముతో సజీవంగా ఉన్నప్పుడే మారిపోవాలి. ఇలా దేహము ఉండగానే దేహరహితుడు కావాలి. దేహం ఉండగానే అది నేను కానిటువంటి భావంలో సుస్థిరుడు అయిపోవాలి. కనుక దాన్ని వేరుగా చూసేటువంటి విధానము రావాలి. అంటే అదంతా బొమ్మ వలె, అది ఇక్కడ నటన చేసే బొమ్మను చూస్తున్నట్టుగా నీ దేహాన్ని నువ్వు చూడగలిగే స్థితి వచ్చినప్పుడు అప్పుడే నువ్వు చైతన్య మాత్రుడు అయిపోతావు. ఆ విధంగా ఉన్నప్పుడే ఆ చైతన్య మాత్రత్వం ఎప్పుడైతే అనుభవానికి వస్తుందో అప్పుడే ఇది సిద్ధిస్తుందండి. పరబ్రహ్మము ఏకస్వరూపం అనేది అది అనుభవంగా అనుభవించిన వాడికి అర్థమవుతుంది తప్ప చెప్పుకోవడం వల్ల రాదు. అది మనం తెలుసుకోవాలి. దాని మీద సృష్టి స్థితి సంహారములు, పుట్టుట పెరుగుట లయమవుట కూడా ఆ తెర మీద ఎలా జరుగుతుందో అలాగే పరబ్రహ్మమునందే యావత్ బ్రహ్మాండం కూడా బయటికి వచ్చి కనిపిస్తున్నట్టుగా ప్రదర్శనిచ్చి మళ్ళీ దాంట్లోనే కలిసిపోతుంది. ఇదే జ్ఞేయ స్వభావము. మరి మనకి మరికొంత దీని గురించి తెలియచేస్తారు. అది మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.